మొదటిగా నా పరిచయం. నేను చిలకలూరుపేట నుంచి ఆర్ఆర్ టీము. నా పేరు సాంబయ్య. సిల్వర్ డైరెక్టర్ గా ఉన్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనకి ప్లాన్ షో చెప్పబోతుంది. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఆయన మన వెస్టేజ్ అనే ఒక హ్యూమిక్ అనే ప్రొడక్ట్ చూసి నచ్చి ఆయన అలానే ఒక ప్లాన్ దీని గురించి ప్లాన్ తెలుసుకొని ఇందులో ఎంత ఇన్కమ్ ఉందా, ఇంత ఇంత మనీ ఉందా అని ప్లాన్ మొత్తం బాగా ప్రతిదీ పాయింట్ తెలుసుకొని బిజినెస్ బిల్డ్ చేసి ఇప్పుడు యూసిడిగా ప్రమోషన్ లో ఉండి నెక్స్ట్ ప్రమోషన్ రెడీగా ఉన్నారు. ఆయనే మన సీతారామయ్య సార్. ఈ రోజు మన అందరి కోసం ప్లాన్ ప్రజెంటేషన్ చేయబోతున్నారు. వెల్కమ్ సీతారామయ్య సార్. థ్యాంక్ యూ శివ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, అన్మ్యూట్ చేసుకోండి. మీట్ చేసుకోండి సార్. అమ్మాయి గారు మీరు కూడా మీట్ చేసుకోండి. కొంచెం నేను శివ గారు, రాజ్యలక్ష్మి గారు కోహోస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కొంచెం అది నేను స్క్రీన్ షేరింగ్ లో ఉంటాను కాబట్టి ఎవరైనా అన్మ్యూట్ అయితే మీట్ చేయండి మేడం. ఓకే సార్. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కొత్తగా అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఆల్ ఎస్ఎంఎస్ ఫ్యామిలీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మై లైఫ్ కోచ్, మై గ్రేట్ మెంటర్ రాజేష్ కల్పలా సార్. వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. కొత్తగా అటెండ్ అయిన ఫ్రెండ్స్ కి ఈ రోజు జూమ్ సెషన్ కి సాదర స్వాగతం ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ అంటున్నారు ఏంటి అని అనుకోవచ్చు మీరు అందరు, కొత్తగా అటెండ్ అయిన వాళ్ళందరూ. మనం ఉదయాన్నే చెప్పుకునే గుడ్ మార్నింగ్ ని గుడ్ మోర్ ఎర్నింగ్స్ అంటే ఎప్పుడు కూడా మనం ఎర్నింగ్స్ లోనే ఉండాలి, అది కూడా చక్కగా ఉండాలి అనే పదాన్ని వెస్టేజ్ కంపెనీ మనకి గుడ్ మోర్ ఎర్నింగ్స్ గా మార్చిందండి. అందుకని మా వెస్టేజియన్స్ ఎప్పుడు పలకరించుకున్నా కూడా, ఎప్పుడు విష్ చేసుకున్నా కూడా గుడ్ మార్నింగ్ అనే పదాన్నే వాడతారు అనమాట. అంటే మీరు స్టార్టింగ్ లో ఏంటా ఇది అని అనుకుంటారని చెప్పేసి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు మిమ్మల్ని అటెండ్ చేసిన ఫ్రెండ్స్ కి మీరు చాలా చాలా రుణపడి ఉంటారు. ఎందుకంటే కొత్తగా అటెండ్ అయ్యి ఈ ప్లాన్ షో విని బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అవటం అంటే చాలా అద్భుతం జరుగుతుంది అనమాట. అద్భుతం ఏంటి, ఎందుకు, ఎలా చేయాలి అనేది ఒకసారి కొత్త ఫ్రెండ్స్ ఒకసారి శ్రద్ధగా వినండి ఫ్రెండ్స్. ఎందుకంటే వెస్టేజ్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి, వెస్టేజ్ ఎందుకు చేయాలి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు ద లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఏంటి లైఫ్ చేంజింగ్ అంటున్నారు, బిజినెస్ అంటున్నారు, ఎలా లైఫ్ చేంజ్ అవుతుంది అనుకుంటున్నారు కొత్త వాళ్ళు కదా ఫ్రెండ్స్. అయితే ఈ ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది మీ ఇంటి నుండే వర్క్ చేసుకుంటూ అదనపు ఆదాయం పొందటం. అదనపు ఆదాయం ఎలా పొందాలి, ఏ విధంగా పొందవచ్చు, ప్రతి ఒక్కళ్ళం కూడా మనం చేస్తున్న లైఫ్ బిజినెస్ లో అందరం కూడా ఏదో ఒక పని చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వెస్టేజ్ లోకి వచ్చిన వాళ్ళు కానీ, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన ఫ్రెండ్స్ కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ దగ్గర నుంచి ఒక జాబ్ కానీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉన్నాం. బట్ ఆ వర్క్ లో మనం సాటిస్ఫాక్షన్ గా ఉన్నామా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఎవరైనా సరే అదే, అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఆరోగ్యంగా కానీ ఆదాయంగా కానీ రెండు విధాలుగా ఆ విధంగా పూర్తి స్వేచ్ఛ అనేది మీకుందా అంటే ఎవరికి లేదనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థిక స్వాతంత్రం ఎవరన్నా పొందుతున్నారా? ఎవరు పొందట్లేదు. మరి మీ ఆర్థిక అవసరాలేంటి, మీ జీవితంలో మీ కళలేంటి? కళలు లేకుండా మనిషి జీవితమే లేదు కదా ఫ్రెండ్స్. కళలు లేకుండా మనిషి జీవితమే లేదు. ఆ కళలు ఏ విధంగా ఉంటాయంటే, ఫస్ట్ ఒక డ్రీమ్ హౌస్ కట్టుకోవాలి, చక్కటి హౌస్ కట్టుకోవాలి. నేను కన్న కళలు నెరవేరాలి అంటే ఫస్ట్ ఎవరైనా ఏమనుకుంటారు, నేను ఒక మంచి హౌస్ కట్టుకోవాలనుకుంటారు. తర్వాత ఒక మంచి కారు తీసుకోవాలి. అలాగే పిల్లలకి బెస్ట్ ఎడ్యుకేషన్, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించుకోవాలి. నా ఫ్యామిలీ అంతా సరదాగా ట్రిప్స్ కి వెళ్ళాలి, ఎంజాయ్ చేయాలి, కొన్ని చారిటీస్ కి నేను డొనేట్ చేయాలి, సమాజంలో మంచి ఉన్నత స్థితిలో ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారు. ఇది సహజంగా జరుగుతుంది కదండి, ఎవరికైనా ఉంటాయి, ఎవ్వరికి ఉంటాయి. ఈ లేని వాళ్ళని ఏమంటామంటే బండరాళ్ళు అంటారు.
సహజంగా అంటారు ఫ్రెండ్స్, అంటే ఇది పాషాణం రా బాబు వీడు అంటారు జనరల్ గా. అంటే కొంతమంది ఉంటారు, అంటే వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించాలని కాదు, మనిషి తన జీవనాన్ని కొనసాగించేదే, బతుకు బండిని కొనసాగించేదే కళల రూపంలో ఉంటదన్నమాట. ఆ కళల్ని ఒక్కోటి రీచ్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటది. మరి అవి రీచ్ అవ్వాలి అని అంటే మనకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి. అది మనకు ఉంటుందా అంటే ఉండటం లేదు. ఎందుకంటే 10,000 జాబ్ చేస్తుంటే ఖర్చులు 30,000 అవుతున్నాయి. 30,000 జాబ్ చేస్తుంటే ఖర్చులు 80,000 అవుతాయి. 80,000 ఇంటికి తీసుకొస్తే 1,50,000 అవుతున్నాయి. అంటే మన కుటుంబానికి సరిపడే ఖర్చుల్ని మనం పొందే ఆదాయంతో పోల్చుకుంటే అది సరిపోవట్లేదు. ఎక్కడైనా చూడండి, రూరల్లోకి వెళ్తే డ్వాక్రాలు కట్టాలి, పొదుపులు కట్టుకోవాలి, ఆరోగ్యం కోసం సేవింగ్స్ చేసుకోవాలి, మరి పెట్టుబడులు, ప్రతి ఒక్కడు వ్యవసాయదారుడి గురించి ఈ విధంగా చెప్పుకోవచ్చు. అగ్రికల్చర్ లో ఏ విధంగా అయినా ఇవాళ రైతు సస్టైనబుల్ గా ఉండటం అనేది జరగటం లేదు. పంట పండించే రైతు అంటే దేశానికి వెన్నెముకైనటువంటి రైతు కూడా ఇవాళ ఆరోగ్యంగా లేడు. చూస్తున్నాం మనం 2-3 రోజుల నుంచి ఆ ఢిల్లీనే దిగ్బంధనం చేసే దిశగా రైతు అడుగులు వేశాడు. ఎందుకంటే రైతు యొక్క పరిస్థితి అలా ఉంది. పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర లేక అలాంటి ఆ చాలా, అంటే ఇంక అది మాటల్లో చెప్పలేము. నేను ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఆర్థిక స్వాతంత్రం లేదు, రైతుకి కూడా లేదు. మరి సిటీస్ లోకి వస్తే, సిటీ లైఫ్ లోకి వస్తే రెంట్స్, హిట్స్, ఈఎంఐస్, మరి ఆరోగ్యం కోసం, ప్రతి ఇంటికి ఆరోగ్యం కోసం, మరి చిల్డ్రన్స్ ఫీజులు, మరి ఎన్ని ఎక్సెట్రా ఎక్సెట్రా అన్ని ఎవరికి ఏ ప్రొఫెషన్ లో ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి, ప్రతి వాళ్ళకి కూడా నెల చివరికి వస్తుందంటే చాలా దారుణంగా ఉంటుంది. ఏ ఫంక్షన్ చేసుకోవాలన్నా అప్పు లేకుండా ఫంక్షన్ చేసుకోవడం అనేది జరగదు. మరి అలాంటి ఆర్థిక స్థితి నుంచి మీరు ఒక ఉన్నతమైన స్థితికి రావాలి అని అంటే వెస్టేజ్ని చేయాలండి. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం చెప్పుకునే ఇప్పుడు అన్ని కూడా ఈ ఫొటోస్లన్నీ. మరి మీరు దృఢంగా నమ్ముతున్నారా మీ కలలు కోరికలు సాకారం చేసుకోగలమని? ఇప్పటి వరకు మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన అన్ని కూడా ఈ ఫైనాన్షియల్ బర్డెన్స్, ఆర్థికంగా మనం స్వాతంత్రం పొందకుండా వచ్చిన ఇన్కమ్ తోటే సర్దుకొని పోతూ, ఇంకా మనకి మంచి రోజులు వస్తాయి, ఏదైనా చెయ్యాలి, ఏదైనా చేసి నేను సెకండ్ ఇన్కమ్ గా నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ గా ఉండాలి అని ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటున్నాం కదా. మరి వాటికి మీకు తెలిసిన విధంగా ఏమన్నా మీరు ప్లాన్ చేసుకున్నారా డియర్ ఫ్రెండ్స్? మరి ఇప్పుడు చేసుకుంటున్న పనితో అనుకున్నవన్నీ సాధించగలం అంటే లేరనే చెప్పుకున్నాం. ఎవరన్నా ఏదైనా ఇదే చెప్తారు, సాధించలేమని చెప్తారు, ఎందుకంటే అది కనపడుతుంది కాబట్టి. నిజమైన అవకాశం లభిస్తే మీరు మీ మనసుని, మీ టైంని మీరు మా సిస్టంలో, వెస్టేజ్ ఇచ్చే సిస్టంలో మీరు పెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఆర్ యు రెడీ ఫ్రెండ్స్? అది ఎలా చూద్దాం మరి, ఓకేనా? మరి మీరు చక్కగా మాట్లాడే వాక్చాతుర్యం ఉంటే వీక్లీ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి, డైలీ 2 లేదా 3 గంటలు టైం పెట్టాలి. కంపెనీ ఇచ్చేటువంటి అవకాశాన్ని మీరు ఒక ఇండిపెండెంట్ డిస్ట్రిబ్యూటర్ గా, మరి ఒక టీమ్ లీడర్ గా ఇక్కడ ఉపయోగించుకోవచ్చు మీ టైం పెడితే. ఇక్కడ ఒక్క రూపాయితో కూడా పని లేదండి. కేవలం కొత్త ఫ్రెండ్స్ మీరు మనసు పెట్టి వినండి, ఒక్క రూపాయి అంటే రూపాయి కూడా ఎక్స్ట్రా మనీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ బిజినెస్ లో ఉండదు. ఇది గొప్ప అవకాశం, అంటే అందుకే అంటాం గొప్ప అవకాశం. మరి ఇంకా చెప్పాలి అంటే డబ్బులు చెట్లు కాస్తాయి అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది వాస్తవం. ఎవరు ఇక్కడ ఇంకొక మంచి మహోన్నతమైన మాట ఏంటంటే, నేను నమ్మింది, నేను చూసింది మీతో షేర్ చేసుకోవడానికి బలంగా చెప్తున్నాను. ఇక్కడ ఒక్క మాట కూడా, ఒక్క పదం కూడా అసంబద్ధమైన మాట అనేది, అంటే అబద్ధం అనేది ఉండదండి. వాస్తవాలే మీకు చెప్పడం జరుగుతుంది. నిరూపించబడి, మనీ ఎర్న్ చేయబడి, జీవితాన్ని ఆనందమయంగా మార్చుకోవటానికి ఉపయోగపడే మాటలే ఇక్కడ చెప్పబడతాయి. కేవలం కావాల్సింది ఏంటి అంటే మీరు చేయవలసింది ఇక్కడ మనసు పెట్టడం.
టైం పెట్టడం, మీ యొక్క మంచితనానికి ఇది ఉపయోగపడే బిజినెస్ అండి. ఒక సంవత్సరం వర్క్ చేస్తే, మీరు ఒక సంవత్సరం కష్టపడ్డారంటే మీకు మన కంపెనీలో ఒక 25,000, 10 to 25,000 ఇన్కమ్ పొందొచ్చండి. అది ఎలాగో కూడా మిమ్మల్ని ఈ రోజు యాడ్ చేసిన అప్లైన్స్ ద్వారా, ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మీకు ట్రైనింగ్స్ ఇస్తూ, మీకు చక్కగా మీరు ఎలా చేయాలి అనేది ఫ్రీగా నేర్పిస్తూ, ఇక్కడ మీరు ఒక స్టేజ్కి వచ్చిందాక అప్లైన్ సపోర్టు, మెంటర్ సపోర్ట్ ద్వారా, SMS ద్వారా మీకు మీరు చేస్తున్న బిజినెస్ లో, మీ జాబ్ లో వస్తున్న శాలరీని క్రాస్ అయ్యేదాకా మేము సపోర్ట్ ఉంటాం. తర్వాత కూడా ఉంటాం, కానీ బలంగా మీరు మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తిని నమ్మి వచ్చినప్పుడు మీకు చక్కటి ఆదాయాన్ని చూపించడం అనేది మా యొక్క సిస్టమ్ యొక్క బాధ్యత. అంటే మీ అప్లైన్ యొక్క బాధ్యత. మిమ్మల్ని ఎవరైతే ఈ రోజు యాడ్ చేశారో వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. అలాగ 2 సంవత్సరాలు వర్క్ చేస్తే ఆ ఇన్కమ్ డబల్ అవుతుందండి. 2 సంవత్సరాలు కనుక మీరు వర్క్ చేస్తే ఆ ఇన్కమ్ డబల్ అవుతుంది. ఇలా క్రమంగా 3వ సంవత్సరం కూడా వర్క్ చేసుకుంటే 1,00,000 రూపాయల ఆదాయం పొందొచ్చు. ఇందాక మనం అనుకున్నటువంటి 1,00,000 రూపాయల ఆదాయం పొందొచ్చు. ఒక చక్కటి ఇల్లు కట్టుకోవచ్చు, ఫారిన్ ట్రిప్స్ వెళ్ళవచ్చు, సొంత కారు కూడా తీసుకోవచ్చు. మరి ఇన్ని ఒక 3 సంవత్సరాల్లో జరిగిపోతాయి అంటే 100% జరుగుతాయి. బిలీవ్. ఇది నమ్మకంతో కూడుకున్న వ్యాపారం. ఫస్ట్ నమ్మాలి, నమ్మితేనే జరుగుతుంది. ఎందుకనంటే ఎవరు కూడా ఫస్ట్ చాలా చాలా అంటే పిలిచిన వాళ్ళందరినీ, అంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళందరికి కూడా ఎక్కువ శాతం చూద్దాంలే చేద్దాంలే అనుకుంటారు. కానీ ముందుకెళ్లే వాళ్ళు ముందుకెళ్ళిపోతూనే ఉన్నారండి. ఎవ్వరు ఆగటం లేదు. ఈ బిజినెస్ లో ఎవరైతే నమ్మి టైం పెట్టి మనసు పెట్టి వర్క్ చేస్తున్నారో వాళ్ళు చాలా స్పీడ్ గా దూసుకెళ్తున్నారు. మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఒక్కవేళ వాళ్ళు ఒక వ్యక్తి నో అన్నా వీళ్ళు వెళ్ళిపోతానే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మనసు పెట్టారు, సమయం పెట్టారు, వెస్టేజ్ నమ్మారు, వాళ్ళ అప్లైన్ నమ్మారు, కంపెనీని నమ్మారు. ఎందుకు నమ్మారు అనేది కూడా ముందు స్లైడ్స్ లో మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి కంపెనీ యొక్క గొప్పతనం ఏంటి, అసలు ఏం చేయాలనేది కూడా ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి పైన అనుకున్నవన్నీ సాధించడానికి అవసరమైన ప్లాన్ గురించి వివరం తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? డియర్ ఫ్రెండ్స్, ఆర్ యు రెడీ? మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకోవటానికి, ఇక్కడ వర్క్ చేయడానికి, మా బిజినెస్ లో వర్క్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మనసుని ఒక వైట్ పేపర్ లాగా 1 గంట టైం పెట్టండి ఫ్రెండ్స్. ఈ రోజు 1 గంట కూడా కాదు, ఒక 40 minutes మీరు కాన్సన్ట్రేట్ చేయండి. నేను నమ్మానండి ఇది నిజంగా నా జీవితాన్ని ఒక అద్భుతమైన ఆపర్చునిటీగా మారుస్తుందని. ముందుగా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇందాక మీకు చెప్పలేదు, నేను ఎవరినో కూడా మీకు చెప్పలేదు. నేను ఒక రైతునండి. మీతో మాట్లాడుతున్న మనిషిని. ఈ వ్యక్తి పేరు, నా పేరు కొంగర సీతారామయ్య. నేను ఒక రైతుని. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా పొలంలో పని చేసుకుంటూ, నాకు ఫస్ట్ నేను పార్ట్ టైం గా వెస్టేజ్ బిజినెస్ ని తీసుకొని వర్క్ చేసి, ఈ బిజినెస్ లో ఒక నెలకి 1,59,000 ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వ్యక్తిని, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, నేను చదువు కూడా ఇంగ్లీష్ పదాన్ని అర్థం చేసుకోలేని వ్యక్తిని మీ ముందు ఈ రోజు ఈ జూమ్ లో మీతోటి ఈ 4 మాటలు నేను షేర్ చేస్తున్నానంటే మీరు ఎక్కడెక్కడ ఉండి వింటున్నారు అనంటే దట్ ఈజ్ వెస్టేజ్, పవర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టమ్. ఇది దీని యొక్క గొప్పతనం. మరి నన్ను ఎలా మార్చిందండి? నేను ఏదో పొలంలో కూలీల దగ్గర కేకలు రంకులు వేసుకుంటూ సాయంత్రం 7 అవగానే 7:30 అవగానే భోజనం చేసి రెస్ట్ తీసుకునేవాడిని. మరి ఈ రోజు ఒక సూటు బూటు వేసుకొని మీకు మా టీం కి ట్రైనింగ్ ఇస్తూ, మా టీంలో కూడా మోర్ ఎర్నర్స్ రావాలి, 1,00,000 రూపాయలు తీసుకునే వాళ్ళని తయారు చేయాలి, వాళ్ళకు ఒక కారు ఇప్పించాలి, వాళ్ళ లైఫ్ ని అందంగా తీర్చిదిద్దాలి అని కంకణం కట్టుకొని ప్రతి రైతు ఇంట్లో ఆనందంగా ఉండాలి, ప్రతి రైతు ఇంట్లో వెస్టేజ్ ప్రోడక్ట్ ఉండాలి, ఎందుకంటే ఆరోగ్యం కోసం ఉండాలి అని వర్క్ చేస్తున్నానంటే నేను నమ్మానండి. నేను నమ్మాను కాబట్టే మీ ముందు ఇలా మాట్లాడగలుగుతున్నాను. మరి అది జరిగింది కదండి, నన్ను మార్చింది కదా. మరి మీరు మారగలరు. అది ఎప్పుడు జరుగుతుందండి? చూద్దాం మరి. ఎందుకంటే ఒక మధ్య తరగతి వ్యక్తిగా ఉండే నేను ఈ ఆపర్చునిటీ వల్ల ఇన్ని మార్పులు తీసుకున్నాను.
చెప్పులు వేసుకోవటానికి కూడా చెప్పులు లేకపోయినా పర్వాలేదు, నేను పొలం వెళ్ళగలను, పని చేయగలను అనే మనిషిని ఇవాళ సూట్ వేసుకొని, తక్కువ టై కట్టుకొని, ఒక బ్యాగ్ తీసుకొని, ఒక ట్రైనింగ్ అటెండ్ అయ్యి, ఒక 1000 మందికైనా ట్రైనింగ్ ఇవ్వాలి కెపాసిటీ, ఒక 1000 మందినైనా నేను మెయింటైన్ చేయగలను, నా కంట్రోల్లోకి మీటింగ్ అంతా నా కంట్రోల్లోకి తీసుకోగలను అనే నాకు బలమైన దృఢమైన సంకల్పాన్ని, ధైర్యాన్ని ఇచ్చిందంటే అది వెస్టేజ్ ఇచ్చిందండి. మరి ఎంత మార్పు వచ్చింది చూడండి నాలో. మరి ఒక టీం లీడర్ అవ్వాలి అని అంటే 25 సంవత్సరాలు కష్టపడాలి, ఎన్నో ట్రైనింగ్స్ తీసుకోవాలి, ఎంతో టైం పెట్టాలి, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎంతో ఒత్తిడి ఉంటది ఇలా సాఫ్ట్వేర్ లో. కానీ ఏమీ లేకుండా ఎటువంటి చిన్న చదువుతోటి నేను ఇలా వెస్టేజ్ ఇచ్చిన ఆపర్చునిటీని తీసుకొని నేను ఒక టీం లీడర్ అయ్యాను. అదే పని నేను చేస్తున్నాను. మరి నాకు చదువు లేదు, కానీ నాకు 1,50,000 ఇచ్చింది, ఇంకా ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. నా టీం కి ఇస్తుంది, ఈ రోజు అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరికి ఇస్తుంది. అదే పవర్ అండి, అదే పవర్, అదే లైఫ్ చేంజ్ చేయబోతుందండి. కొన్ని వేల లక్షల కోట్ల మంది జీవితాలను మార్చబోతుంది. నిజంగా నమ్మాలండి, నమ్మి తీరాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్. అంతేకాదు రాబోయే కాలంలో చెప్పుకున్నాం, లక్షల మంది మారుతున్నారు, చూస్తున్నారు మీరు. పెద్ద పెద్ద మీటింగ్స్, వేలు లక్షలు, ఇప్పుడు 100ల నుంచి 1000కి వచ్చింది, 1000 నుంచి లక్షలకు వెళ్ళబోతుంది. త్వరలోనే అది కూడా చూడబోతున్నాం. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? మార్చుకోవటానికి సిద్ధంగా ఉన్నారా? ఉంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పాను, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేదండి. ఇది అద్భుతం అంటే. నిజంగా ఎవరైనానండి ఇవాళ చాలా చాలా ఎంతటి ఒత్తిడిని ఎదుర్కొంటూ ప్రతి ఒక్క రూపాయి కూడబెట్టుకుంటూ ముందుకి చెప్పుకోలేని బాధలతోటి, ఓపెన్ గా చెప్తున్నానండి, నేను జస్ట్ వింటున్నారు అంతే. ఇక్కడ ఎవరు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కానీ వాస్తవాలని మనం అంగీకరించాలండి. ఎవరమైనా సరే మన మనసుకు మనం వాస్తవాలను అంగీకరించాలి. బిజినెస్ చేసే వ్యక్తి కావచ్చు, చిన్న ఎంప్లాయీ కావచ్చు, పెద్ద బిజినెస్ చేసే వ్యక్తి కావచ్చు, ఒక వ్యవసాయదారుడు కావచ్చు, ఒక హౌస్ వైఫ్ కావచ్చు, ఒక స్టూడెంట్ కావచ్చు, ఎనీ పర్సన్ ప్రతి ఒక్కళ్ళు ఒత్తిడిలోనే ఉన్నారు. ఎందుకు ఒత్తిడిలో ఉన్నారంటే వాళ్ళకి సరైన ఫ్రీడమ్ లేదు. ఒక యజమానికి తన కుటుంబాన్ని సరైన మార్గంలో, సరైన మార్గం అంటే సంపూర్ణమైన జీవితాన్ని వాళ్ళు ఆస్వాదించేలాగా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదు. అది అందుకోవటానికి అతను ఎంత తహతహలాడుతున్నా, ఏ విధంగా పరిగెత్తినా అది అందని ద్రాక్ష పండులానే మిగిలిపోతుంది. కానీ ఇంకొక నెల చూద్దాం, ఇంకొక 6 నెలలు చూద్దాం, ఇంకొక సంవత్సరం చూద్దాం అని తన మనసుతోటి పరిగెడుతూనే ఉన్నాడు. మరి అటువంటి యజమానికి ఆ యజమానురాలు సపోర్ట్ చేస్తూ, పిల్లల్ని కడుపులో పెట్టుకొని చూసుకుంటూ, మిగిలిన పిల్లల చదువులకి దాచుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చే వాళ్ళు ఇవాళ సమాజంలో 85% అబోవ్ ఉన్నారండి. 85% అబోవ్. ఎస్ఆర్నో? నిజమా కాదా అండి? మరి ఎక్కడికి వెళ్తుందండి డబ్బు అంతా? మరి ఈ మన కష్టం అంతా ఎక్కడికి వెళ్తుంది? ఎవరి దగ్గరికి వెళ్తుంది? 95% పీపుల్ కష్టపడుతుంటే 5% పీపుల్ బయటికి కనపడకుండా అద్దాల్లో విలాసవంతమైన జీవితాల్లో పైన తిరుగుతున్నారు. మరి మనం కూడా ఇక్కడ ఒక్క రూపాయి లేకుండా అలాంటి విలాసవంతమైన జీవితం గడిపే అవకాశం మీ ముందు, మీ గడప తట్టి నిలబడి ఉంది. గుర్తుపెట్టుకోండి. మరి టైము మీరు ఇప్పటి వరకు పెట్టిన, ఎక్కడెక్కడో ఎన్నో విధాలుగా టైం పెట్టారు. అటువంటి టైంలో డైలీ నేను మిమ్మల్ని అందరినీ పేరున ఈ రోజు కొత్తగా అటెండ్ అయిన ఫ్రెండ్స్ అందరినీ కోరేది ఏంటంటే, ఒక 1 అవర్ మీ జీవితాన్ని మార్చుకోవటానికి స్పెషల్ గా ఈ రోజు నుంచి కేటాయించగలిగితే అది ఎలా మార్చుకోవచ్చు మీకే ఆ 1 అవర్ నేర్పుతుంది. ఓకే, ఫ్రీ టైం, నో టార్గెట్. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ నెల జీతం తీసుకోవాలంటే ఈ టార్గెట్ కంప్లీట్ చేయాలి. ఇక్కడ టార్గెట్స్ లేవండి, బాసిజం లేదండి, ఆఫీస్ లేదండి, లైసెన్స్ అవసరం లేదండి, ఇంక పెట్టుబడి గురించి చెప్పుకున్నాం. వీటేటితో పని లేదు. మీకు చదువు అవసరం లేదు, వయసు అవసరం లేదు, మరి ఇంకా చెప్పాలంటే మీ పర్సనాలిటీతో సంబంధం లేదు, మీ తెలివితేటలతో సంబంధం లేదు. కేవలం మీ దగ్గర నుంచి మేము కోరుకునేది ఏంటంటే, మీ నిష్కల్మషమైన మనసుని ఈ బిజినెస్ లో ఒక 60 నిమిషాలు పెడితే
మీ జీవితాన్ని మార్చడానికి వెస్టేజ్ మార్కెటింగ్ సిస్టమ్ రెడీగా ఉందండి. కేవలం మీ మీ టైంని ఇక్కడ మనసు పెడితే. ఓకే ఫ్రెండ్స్, మరి ఎలా అంటే ఒకసారి చూడండి. వెస్టేజ్ బిజినెస్ ఇండిపెండెంట్ మిమ్మల్ని బిజినెస్ ఓనర్ని చేస్తుందండి. మీ ఆధార్ కార్డ్ ద్వారా మీ కేవైసీ చేసుకొని ఇండిపెండెంట్ ఐడి తీసుకొని మీరు ఇందులో జాయిన్ అయితే ₹1 పెట్టుబడి లేకుండా మిమ్మల్ని తన బిజినెస్ పార్ట్నర్ గా చేసుకుంటదండి, ఇండిపెండెంట్ ఐడి ఇచ్చేసి. ఓకే, బాప్తిజం లేదని చెప్పుకున్నాం. నో జాయినింగ్ ఫీజ్, రూపాయే పెట్టుబడి లేదన్నాం. ఇంక జాయినింగ్ ఫీజు ఎందుకు ఉంటుంది? రెన్యువల్ ఫీజు కూడా ఉండదు. ఫ్రీగా రిజిస్టర్ చేసుకొని కేవైసీ చేసేసుకొని మనం బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. మీ మొబైల్ కి ఒక పాస్వర్డ్ అండ్ ఐడి వస్తుంది. దాని ద్వారా ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా మీరు యాప్ ఓపెన్ చేసుకొని మీ యొక్క వ్యాపార లావాదేవీలన్నీ కూడా మీ డౌన్ లైన్స్ నుంచి ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరెవరు ఉన్నారు, వెస్టేజ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళ లైఫ్ ని ఏ విధంగా మార్చుకున్నారు, ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగారు అని అంటే అన్ని కూడా ఆ యాప్ లో పిన్ టు పిన్ గుర్తుపెట్టుకోండి. ఇందాక మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఒక్క పదం కూడా ఇందులో అబద్ధం అనేది ఉండదు. నేను దానికి గ్యారంటీ. నేను ఒక రైతుగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, ఎందుకంటే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మరి అలాంటి బిజినెస్ లోకి మనం వచ్చాం కదా, అద్భుతం కదండి. వినటానికే ఎలా ఉంటే చేస్తే ఎలా ఉంటది? ఇండియాలో ఇది పూర్తి ఇండియన్ కంపెనీ అండి. ఇది పూర్తిగా ఇండియన్ కంపెనీ. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళని కొన్ని వందల వేల మందిని కంపెనీలు మనం బాగు చేస్తున్నామండి. ఇప్పటిదాకా పుట్టి పెరిగిన దగ్గర నుంచి సంతూర్ సోప్ అని, తాజ్మహల్ టీ అని, కోల్గేట్ పేస్ట్ అని, ఇలా రకరకాలైన బ్రాండ్లు ఇప్పటి వరకు వాడాం. అతను ఎవరో మనకు తెలుసా అండి? ఎప్పుడైనా మీరు ఆ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఎవరినైనా పలకరించారా? ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు మైక్ ఆన్ చేసుకొని చెప్పండి, మీరు ఇప్పటి వరకు వాడుతున్న వస్తువుల తాలూకు కంపెనీ ప్రతినిధులు మీకు ఏ రోజన్నా కనపడి మా ప్రోడక్ట్ ఎలా ఉంది అని మిమ్మల్ని అడిగారా? డియర్ ఫ్రెండ్స్, అడిగారా? లేదు సార్. ఎస్. మరి మనం వాళ్ళ ప్రోడక్ట్స్ వాడి వాళ్ళ కంపెనీకి లాభాలు ఇచ్చి వాళ్ళ కుటుంబాలను మహోన్నతమైన స్థానంలో నిలబెట్టి వాళ్ళ పెట్టుబడిదారులు ఎక్కడెక్కడో మిలియనీర్స్ ని బిలియనీర్స్ ని చేశాం. కానీ మనము ఇందాక నేను చెప్పానే మన కష్టం ఎక్కడుందని, అక్కడుంది. మనం ఇక్కడే ఉన్నాం. మరి మనం అక్కడికి వెళ్ళాలంటే ఇలాంటి బిజినెస్ లోకి మనం పార్ట్నర్లుగా రావాలి. ఇండియాలో నెంబర్ 1 ప్లేస్ లో ఉండి వరల్డ్ లో ప్రపంచ దేశాల్లో ఒక 100 దేశాలను మనం తీసుకుంటే 38వ స్థానంలో ఉన్న కంపెనీలోకి మనం పార్ట్నర్లుగా వచ్చేవండి. ఈ కంపెనీ ఎవరిదో కాదండి. ఇక్కడ స్క్రీన్ మీద ముగ్గురు కనపడుతున్నారు చూడండి, ముగ్గురు త్రిమూర్తుల్లాగా. మధ్యలో కూర్చున్న వ్యక్తి గౌతమ్ బాలి గారు, లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి దీపక్ సూద్ గారు, కన్వర్బీర్ సింగ్ గారు. 2004లో స్టార్ట్ అయిన కంపెనీ అండి. ఇండియాస్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ నెంబర్ 1 కంపెనీ 2004లో కంపెనీ స్టార్ట్ అయ్యి ఇప్పటికి 19 సంవత్సరాలు పూర్తిగా చేసుకొని 20వ సంవత్సరం ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతుందండి. 5 కోట్ల టర్న్ ఓవర్ తో బిజినెస్ స్టార్ట్ చేసి ఈ రోజు 3,000 కోట్లు పైగా టర్న్ ఓవర్ దాటిపోయిందండి. మరి 10 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయ్యి 400+ లోకి వచ్చేసాం. మరి FMCG గూడ్స్ అంటారు, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్. ప్రజెంట్ ఇక్కడ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, బయట దేశాల నుంచి ఇప్పటి వరకు కూడా కొంతకాలం వరకు మనం కొన్ని వస్తువులు తెప్పించుకొని వాడుకోవటం జరిగింది. ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఉంటది, ప్రీమియం బ్రాండ్స్ దొరుకుతాయి అందుకని చెప్పేసి మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం. మన రిలేటివ్స్, ఫ్రెండ్స్, కొలీగ్స్, నైబర్స్ ఎవరైనా వస్తుంటే నాకు ఒక వాచ్ పంపించు, లేకపోతే నాకు ఒక సోపో, లేకపోతే పర్ఫ్యూమో, ఏదో ఎనీ అంటే మనం చెప్పుకున్నట్టు మనకు అవసరమైన తెప్పించుకుంటా ఉంటాం, ఎందుకంటే అక్కడ క్వాలిటీ ఉంటదని. మరి ఇక్కడ అద్భుతం ఏంటంటే ఇండియా నుంచి ఇప్పుడు పార్సిల్ చేయబడుతున్నాయండి బయట దేశాలకి. అంతేకాదు 7 దేశాల్లో అధికారికంగా కంపెనీ స్టోర్స్ ఓపెన్ చేసి ఆ దేశానికి తగ్గట్టుగా లైసెన్సులు తీసుకొని, అక్కడ కట్టుబాట్లకు తగ్గట్టుగా లైసెన్సులు తీసుకొని అక్కడ వ్యాపార లావాదేవీలు చేస్తున్నటువంటి గ్రేట్ కంపెనీ మన వెస్టేజ్ కంపెనీ. మరి విజన్ 2030కి
ఈ 3,000 కోట్ల టర్న్ ఓవర్ ని 50,000 కోట్ల టర్న్ ఓవర్ గా మార్చి 50 దేశాలకి విస్తరించడానికి విజన్ పెట్టుకున్న కంపెనీలో మీరు జాయిన్ అవ్వబోతున్నారు. అది కూడా ఒక బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అవ్వబోతున్నారు అంటే ఎలా ఉందండి? ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి రోమాలు ఒక్కొక్కసారి ఎలా ఉంటున్నాయి ఒక్కసారి చూసుకోండి. ఒకసారి ఇది ఇంకా అద్భుతం వినబోతున్నారు మీరు. ఇంకా అద్భుతం. ప్రతిసారి కూడా ప్రతి 10-20 సంవత్సరాలకు ఒకసారి ఒక విప్లవాలు వస్తూ ఉంటాయి. ఒక భూమ్ అంటారు, మనం చెప్పాలంటే ఒక భూమ్ అంటారు. మరి ఇంతకు ముందు మనకు తెలియనప్పుడు అగ్రికల్చర్ గురించి రెవల్యూషన్ వచ్చింది, తర్వాత ఇండస్ట్రియల్ గురించి వచ్చింది, ఐటీ గురించి వచ్చింది. ఐటీ నడుస్తుంది, కొంత డౌన్ అప్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ ఐటీ నడుస్తుంది. కష్టపడి చెమటోర్చి పిల్లల్ని ఎంఎస్ కి ఫారెన్ పంపించి ఇక్కడ మంచి కంపెనీలో జాయిన్ చేసి తల్లిదండ్రులు ఎంతో కష్టాన్ని వాళ్ళకి చెమట రూపంలో చెమటని డబ్బు రూపంలో మార్చి వాళ్ళ కష్టపడి అక్కడికి పంపించారు. మరి వాళ్ళు ఎవరి టార్గెట్ కోసం పనిచేస్తున్నారు? ఎవరి గోల్ కోసం పనిచేస్తున్నారు? మంచినీళ్ళు గ్లాసు పక్కనున్నా కూడా తాగలేని పరిస్థితుల్లో కాన్సన్ట్రేషన్ అంతా ల్యాప్టాప్ యొక్క స్క్రీన్ మీద పెట్టి ఆ కష్టాన్ని ఎవరి యొక్క గోల్ కోసం పనిచేస్తున్నారు? ఇంత ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఎవరి గోల్ కోసం పనిచేస్తున్నాం? ఒక్కసారి చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన కష్టం, మన తల్లిదండ్రుల కష్టం, మన భావి తరాలు మన యొక్క ఆరోగ్యంగా ఉంటేనే మన సమాజం బాగుంటది, మన దేశం బాగుంటది. మరి అలాంటి ఐటీ కూడా ఇప్పుడు నడుస్తుంది. మరి ఇప్పుడు ఈ కామర్స్ లోకి వచ్చేసామండి. ఈ కామర్స్ మరి షాప్కి వెళ్ళి 10 షాపులు తిరిగి మనకు నాణ్యమైన వస్తువులు తీసుకునే టైం నుంచి ఒక అరచేతిలో మన మొబైల్ పెట్టుకొని ఏ ప్రోడక్ట్ కావాలి, ఏ ప్రోడక్ట్కి ఎంత రేటింగ్ ఉంది, ఏది తీసుకుంటే మనం ఎక్కువ కాలం వాడుకోవచ్చు, మనకి డబ్బు ఆదా అవుతుంది అని మన ఇంటికి తెప్పించుకుంటున్నాం. మారిపోయింది కదా కాలం. మరి అలాంటి మార్పుని మనం కూడా తీసుకోవాలి కదండి. ఏమేం చేంజెస్ జరిగినాయి చూడండి. మరి ఇంత ఫాస్ట్ జనరేషన్ యుగంలో ఉండి మరి వెనక పొయ్యి మీద వంట చేసుకున్నాం, ఇప్పుడు అపార్ట్మెంట్లోకి పొయ్యి తెచ్చి పెట్టుకోగలం? మార్పు తీసుకున్నాం కదండి, మార్చుకున్నాం కదా. నెక్స్ట్ మరి ఇంట్లో మిక్సీ వేయకుండా గ్రైండర్ వేయకుండా ఇంకా తిరగళ్ళు పెట్టుకొని లేకపోతే రోళ్ళు పెట్టుకొని చేసుకోగలమా? చేయగలే వాళ్ళు ఉన్నారా? అయ్యాలా మార్పు తీసుకున్నామా లేదా? మార్పు వచ్చిందా లేదా? మరి ఫోన్లో ఫోన్ పే చేయకుండా నేను బ్యాంక్కి వెళ్ళే తెచ్చుకుంటాననే వాళ్ళు ఉన్నారా? లేరు కదండి. మరి ఇన్ని మార్పులు తీసుకున్నప్పుడు, ఇంత కష్టపడుతున్నప్పుడు మన లైఫ్ ని ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఇక్కడ మార్చుకోవటానికి మరి రెడీ అవ్వాలి కదండి. ఇంతమంది మారారు కదండి, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు కదా. ఇవాళ 1,00,000 నుంచి 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు ఇంకా చెప్పాలి అని అంటే మీరు వెబ్సైట్ లో నాలెడ్జ్ ఉన్నోళ్ళు వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే సిద్ధార్థ్ సింగ్ అనే వ్యక్తి వెస్టేజ్ బిజినెస్ లో 1,70,00,000 ఒక నెలకు తీసుకుంటున్నాడండి. ఇది వాస్తవం, అఫీషియల్, ఇల్లీగల్ కాదండి. పూర్తి స్థాయి భారతదేశానికి ట్యాక్స్ చెల్లించి 1,70,000 ఒక నెలకు తీసుకుంటున్నాడండి. మరి ఇంకేం చెప్పండి, ఆలోచించండి ఫ్రెండ్స్, ఆలోచించండి. అతను ఏ స్థాయి నుంచి వచ్చాడంటే ఒక చిన్న పాత బైక్, ఈ పాత బైక్ మీద తన బిజినెస్ స్టార్ట్ చేశాడు 2004లో. ఇవాళ అన్ని దేశాల్లో అతనికి డౌన్ లైనర్స్ ఉన్నారు. అంటే మీలాగా వినేవాళ్ళు కస్టమర్స్ అందరూ అన్ని దేశాల్లో కూడా ఇప్పుడు ఉన్నారు. అంటే మార్పు కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్. మార్పు మనం ప్రతిదీ కూడా మార్పు కోసం చెప్తున్నాను మీకు. ఈ కామర్స్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. మరి ఇన్ని చెప్పాడు కదా ఈయన, అందరు అనుకుంటారండి ఇదేదో స్కీమో స్కామో అనుకుంటారు. అసలు డబ్బులే లేనప్పుడు, రూపాయితోనే పైసాతోనే పని లేనప్పుడు స్కీము స్కామ్ ఏముంటదండి? ఎస్ఆర్నో ఉంటదా అండి? నథింగ్ అండి. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? ఎవరి డబ్బులు తెచ్చిస్తారు? ఈ కంపెనీ 2004 నుంచి ఇప్పటి వరకు ప్రతి దినం కూడా అభివృద్ధి ఎలా చెందుతుంది? ఎవరి డబ్బులతో చెందుతుంది? ఎక్కడి నుంచి అన్న ఫండ్స్ వస్తున్నాయా? మరి వీళ్ళందరికీ కార్లు, విమాన ప్రయాణాలకి మరి ఇన్ని బోనస్లు, ఇంత లక్షలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? సింపుల్ అండి. సింపుల్ గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుంటే సింపుల్ గా తెలిసిపోతుంది. మీరు కొన్ని రిటైల్ షాప్ దగ్గరికి ఒక ప్రోడక్ట్ రావాలంటే
కంపెనీలో తయారైన వస్తువు మీరు కొనే షాప్ దగ్గరికి రావాలి అని అంటే 100 రూపాయలకి మీరు కొంటుంటే అక్కడ 20 రూపాయలకి తయారయ్యి 20 రూపాయలు వాళ్ళ కంపెనీ ఖర్చు, అంటే టోటల్ గా 40 రూపాయలకి కంపెనీలో నుంచి బయటకు వచ్చిన వస్తువుని మనం మన వీధిలో 100 రూపాయలు ఇచ్చుకుంటున్నాం. అంటే ఈ 40 100కి మధ్య 60 రూపాయలు వ్యత్యాసం ఉంది. ఆ 60 రూపాయల్లో 20 రూపాయలు అడ్వర్టైజ్మెంట్స్ అంటే క్రికెటర్స్, ఫిల్మ్ స్టార్స్, అంబాసిడర్స్, సెలబ్రిటీస్ ఒక 20 రూపాయలు తీసుకుంటున్నారు. 40 రూపాయలు మిగతా మధ్యలో ఉన్న మధ్యవర్తులు తీసుకుంటున్నారు. మరి ఈ బిజినెస్ ఏం బిజినెస్ అనుకున్నామండి మనం? డైరెక్ట్ సెల్లింగ్, కంపెనీ టు కస్టమర్. ఎక్కడ కూడా మధ్యవర్తులు లేరు, యాడ్ ఉండదు, పబ్లిసిటీ ఉండదు, ఒక బోర్డు ఉండదు, ఎవరు చెప్పరు. మరి ఆ డబ్బులన్నీ ఏమవుతాయండి? అయ్యే మనకి వివిధ రకాలైన బోనస్ రూపంలో మనకి మన కంపెనీ ఇస్తుందండి. అక్కడే మన జీవితం మారుతుందండి. మరి సంతూర్ సోప్లు, తాజ్మహల్ టీస్, కోల్గేట్ పేస్ట్లు, ఇలా పారాషూట్ ఆయిల్స్, మరి వంట నూనెలు అన్ని కూడా మన దినచర్యలో భాగమైనటువంటి ప్రతి వస్తువు కూడా, ఉప్పులు పప్పులు కాకుండా ప్రతి వస్తువును కూడా ఇప్పటి వరకు మనం బయట కొంటున్నాం. ఇక్కడ మన జీవితాన్ని మార్చాలంటే చేంజ్ ద షాప్, ఫస్ట్ చేంజ్ ద బ్రాండ్. మీరు వాడుతున్న బ్రాండ్ మార్చి మీ షాపును మారిస్తే మీ జీవితం మారుతుంది. ఎవరు కూడా మీ కొత్తగా ఏం కొనమంటలేదండి. మీరు వాడే బ్రాండ్స్, రెగ్యులర్ గా మీరు వాడుకునే వస్తువుల యొక్క బ్రాండ్ మార్చి షాప్ మారిస్తే మీ జీవితం మారుతుంది. సింపుల్. ఇక్కడ ఇదే మీరు చేయవలసిన పని. మరి అది ఇక్కడ చేస్తే మరి మీకు ఎలా ఆదాయం వస్తుందో ఒకసారి చూద్దామండి. ఇక్కడ మీకు చాలా సింపుల్ అండి. మరి ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మరి కొంతమంది ట్రెడిషనల్ బిజినెస్ స్టార్ట్ చేస్తూ ఉండుంటారు. కొంతమంది ఫ్రెండ్స్, ఈ రోజు యాడ్ అయిన ఫ్రెండ్స్, మరి ట్రెడిషనల్ బిజినెస్ చేయాలంటే ఏం కావాలి? మనకి చేయాల్సిన బిజినెస్ లో, మనం చేద్దాం అనుకున్న బిజినెస్ లో నాలెడ్జ్ కావాలండి, ఎక్స్పీరియన్స్ కావాలి, ఇన్వెస్ట్మెంట్ కావాలి, మరి కనెక్షన్స్ అంటే అందరి గురించి, అందరికి రిలేషన్ ఉండాలి, మనకి ఎఫర్ట్ పెట్టాలి. రిస్క్ చాలా రిస్క్ ఉంది. మరి అలాంటి ట్రెడిషనల్ బిజినెస్ లో కాకుండా మరి అంత రిస్క్ పెట్టి, టైం పెట్టి, ఇన్వెస్ట్మెంట్ పెట్టి మన కుటుంబాన్ని మనం పణంగా పెట్టగలమండి? ఈరోజు చేస్తున్నాం, మరి తప్పటలేదు. ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ మరి అప్పటికప్పుడు మార్పు కావాలంటే మరి ప్రత్యామ్నాయం కావాలి కదా. ప్రత్యామ్నాయం వచ్చిందాక మరి దాన్ని నడుపుకు రావాలి కదా. తప్పదండి, ఎవరికైనా తప్పదు. ఒక మార్పు మనకు కనపడిన దాకా, అంటే మనం మారటానికి అవకాశం మనకి వచ్చిందాకా చేయాలి. మరి అలాంటి బిజినెస్ కాకుండా మన బిజినెస్ లో మనం ఏం చేయాలి? దీంట్లోకి వస్తే అసలు ఏముంటాయి ప్రోడక్ట్స్? చక్కగా హోమ్ కేర్ ఉంటుందండి. ఇంకా చెప్పాలంటే రైతులందరికీ కూడా ఇవాళ ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే నిస్సారం అవుతున్నటువంటి మన భూమాత యొక్క ఆరోగ్యాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అందరు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాం. నేను ఒక రైతుగా మీతో ఈ మాట చెప్తున్నాను. నిస్సారం అవుతున్న, అంటే సారవంతమైన లక్షణాలు కనపడకుండా పోతున్నటువంటి భూమిని సారవంతంగా చేసుకొని మంచి ఆరోగ్యమైన పంటల్ని తీసుకోవటానికి, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని పొందటానికి ద బెస్ట్ ప్రోడక్ట్ అగ్రి ప్రోడక్ట్స్ వేస్టేజ్ మనకిస్తుంది. ఇంకా 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 బెస్ట్ ఏంటంటే ఎటువంటి హానికరమైన రసాయనాలు లేనటువంటి మనం రెగ్యులర్ గా వాడుకునే వస్తువులన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి. హోమ్ కేర్, హెల్త్ కేర్, అగ్రి కేర్, బ్యూటీ కేర్, అలాగే ఎయిర్ ప్యూరిఫైర్స్, వాటర్ ప్యూరిఫైర్, ఇలా రకరకాలైన ప్రోడక్ట్స్ మనకి వివిధ కేటగిరీస్ లో మనకు ఉన్నాయి. ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే హెల్త్ సప్లిమెంట్స్ అండి. హెల్త్ సప్లిమెంట్స్ ప్రతి ఇంటికి కూడా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ బెనిఫిట్స్ పొంది, ఇంకా చెప్పాలంటే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులన్నిటినీ కూడా సమూలంగా నిర్మూలించగలిగినటువంటి ఆహార సంపూరకాలు భారతదేశంలో సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ ద్వారా, అంటే కణపోషణ చికిత్సా విధానం
ప్రతి ఇంగ్లీష్ టాబ్లెట్ వేసుకుంటే ఆ రోజు ఆ గంట ఆ నిమిషం వరకే ఉపశమనం కలుగుతుంది. సెల్యులర్ నరిష్మెంట్ థెరపీ, కణ పోషణ అంటే కణాల నుంచి కూడా నిర్మూలించటానికి, కణాల నుంచి కూడా ఇమ్యూనిటీ పవర్ ను బూస్ట్ చేయడానికి అవసరమైనటువంటి సంపూరకాలు, ఆహార సంపూరకాలు, హెల్త్ సప్లిమెంట్స్ మన కంపెనీ మనకి ఇండియాలో ద బెస్ట్ సర్వీస్ గా ఇస్తుందండి. మరి ఇలాంటి ప్రోడక్ట్స్ తోటి మనం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఒక బిజినెస్ పార్ట్నర్ అయి స్టార్ట్ చేస్తున్నాం. ఏముందండి దీంట్లో? చాలా సింపుల్. మీరు ఒక 1000 రూపాయలు కొనుక్కున్నారండి, ఎక్కువ కోట్ల లక్షలు మీరు ఏదో పోసి డిమార్ట్కి వెళ్ళేసి వాళ్ళని పెద్దవాళ్ళని చేసి కొనమంటలేదు. చూడండి, ఫాస్ట్ గా చెప్పేస్తున్నాను. ఒక 1000 రూపాయలు కొంటున్నారండి, ఒక 1000 రూపాయలు కొనుక్కున్నారు. మరి మీరు ఒక ఫంక్షన్ చేసుకుంటే మీరు ఈ 1000 రూపాయలు కొనుక్కున్నారు. మరి ఏం చేయాలి అని అంటే, మీ యొక్క కాంటాక్ట్ లిస్ట్ లో మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి మీ ద్వారా ఒక 10 మందికి మంచి జరగాలనే మనస్తత్వం ఉన్నటువంటి మీరు ఆ 10 మందికి చెప్తారు కదండి. మీరు ఇప్పుడు వింటున్న ప్రతి ఒక్కళ్ళు ఇవాళ ఈ మాటలు వింటున్నారు అంటే మీరు మీ మనసుతో ఏంటో నాకు తెలుసండి. అది ఏంటంటే, మీ మనసులో ఏముంటదంటే, ఎప్పుడు కూడా ఎవరికైనా హెల్ప్ చేసే మెంటాలిటీ ఉన్న వాళ్ళే ఈ రోజు ఈ జూమ్కి యాడ్ అవుతారు. అలాంటి మెంటాలిటీ లేని వాళ్ళు ఈ జూమ్కి యాడ్ అవ్వరు. నాకు తెలిసిన సంగతి ఆ మెంటాలిటీ నేను కొంత సమాజం చూసినాను. కాబట్టి మీరందరూ కూడా చక్కగా మీ నైబర్స్ కి, మీ రిలేటివ్స్ కి, మీ ఫ్రెండ్స్ కి, మీ వెల్ విషర్స్ కి ఏదైనా అవసరం వస్తే మీ ఆపన్నహస్తం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళే. అలాంటి వాళ్ళు మీరు. కాబట్టి మీ ఫ్రెండ్స్ కి ఒక చక్కటి మాట చెప్పండి. ఈ రోజు నేను ఇలా ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను, ఒక బిజినెస్ లో పార్ట్నర్షిప్ తీసుకున్నాను, ఒక్క రూపాయి 1 పైసా లేకుండా నాకు ఇచ్చారు, నేను చక్కగా ఐడి తీసుకుని వెళ్ళి ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను, 4 రోజుల నుంచి వాడుతున్నాను, అమ్మాయి కూడా చాలా బాగున్నాయి అన్నది, పిల్లలు బాగున్నాయి అన్నారు, చాలా బాగున్నాయి, 1000 రూపాయలు పెట్టి 4 కొన్ని వస్తువులు తెచ్చుకుంటూ వాడుతున్నాం అంటే వాళ్ళ కింద లెవెల్లో బిజినెస్ స్టార్ట్ చేసుకుంటా పోతే అందరూ కలిసి ఒక 1000 మంది కొన్నారనుకోండి, ఎంత అవుతుందండి మీ టర్న్ ఓవర్? ఎంత అవుతుంది? 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు టర్న్ ఓవర్ అయింది. ఒక్క పైసా లేకుండా ఒక నెలలో మీరు 10 లక్షలు బిజినెస్ చేశారంటే ఇది అద్భుతం కాదా ఫ్రెండ్స్? ఇది అద్భుతం కాదా? అప్పుడు మీ ఇన్కమ్ ఎంత వస్తుందండి? 1,00,000 రూపాయలు వస్తుంది. పైసానే లేకపోతే 1,00,000 ఇంటికి వచ్చి బ్యాంక్ అకౌంట్ లో పడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోదా? అసలు నిద్ర పట్టుద్దా? ఎట్టి పరిస్థితుల్లో కూడా పట్టదు. నాకైతే పట్టలేదు. ఆ 1,00,000 రూపాయలు అకౌంట్ లో పడినప్పుడు నాకైతే పట్టలేదు, మీకు కూడా పట్టదు. మరి అద్భుతం కాదా అండి? మరి జీవితం మారదా అండి? ఎస్ఆర్ను జీవితం మారదా అండి? మారుతుంది. కానీ ఎప్పుడండి? నిజంగా నమ్మి, నిజంగా డియర్ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా నమ్మి, నిజంగా మనసు పెట్టి. ఎప్పుడో మనం చిన్నప్పుడు మన పొంతులు గారు పాఠాలు చెప్పేటప్పుడు బెత్తం తీసుకొని మన దగ్గరకు వచ్చి, అరే నువ్వు ఏడుండావా ఏడుండావా అని అడుగుతాడు. మనకు అర్థం కాక ఏడే ఉండవంటావు. అరే నువ్వు ఉండవురా ఏడా, నీ మనసు ఏడుందరా అంటే, మా నాన్న ఆయనకి గడ్డి వాంది అమ్మన్నాడండి, లేకపోతే ఇంటికి పోయి బావిలో నీళ్లు చేదాలండి అనే యాటిట్యూడ్ లో మనం ఉండేవాళ్ళం. అంటే చిన్న విషయం కాబట్టి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను షేర్ చేసుకుంటున్నాను. మనకి చిన్నప్పుడు మొదటి జ్ఞాపకాలు కూడా గుర్తుకు రావాలి కదా. మరి అలా అంటే ఎందుకంటారంటే, మైండ్ ఆబ్సెంట్ బాడీ ప్రజెంట్ అనేది కాకుండా నిజంగా మన జీవితాలని మార్చుకోవాలి. నేను ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందాలి, సమాజంలో ఆరోగ్యంగా, ఆనందంగా, సామాజికంగా నేను నిలబడి చెయ్యి చాపేవాడిలా కాకుండా నా చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి, మనస్ఫూర్తిగా బలంగా ఉండాలి అని అనుకుంటే ఇది మీకు చక్కటి రోడ్ మ్యాప్ ని క్రియేట్ చేసి మీ ముందు పెట్టిందండి ఈ బిజినెస్. మరి టైం మీరు పెట్టడమే ఇక్కడ లేట్. చూడండి ఎటువంటి చిన్నగా చాలా ఫాస్ట్ గా చూడండి ఎటువంటి బెనిఫిట్స్ వస్తున్నాయి. మీరు కొనగానే 10 to 20% పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, సారీ డిస్కౌంట్ వస్తుంది ప్రోడక్ట్ మీద. అలాగే మీకు ఎంఆర్పి రేట్ మీద మీకు ప్రోడక్ట్స్ ఇవ్వరండి. డీలర్ కి అంటే ఐడి తీసుకున్న వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అని చెప్పేసి అని 10 నుంచి 20% డిస్కౌంట్ తో వస్తుంది. అలాగే 2వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు రీపర్చేజ్ ఆఫర్ అని ఒక మంచి వండర్ఫుల్ ఆఫర్ ఉంటుందండి. మనం ఎవరిని ఏం అడగక్కర్లేదు. మీరు 2 నుంచి 18వ తారీఖులో బిల్ చేసుకుంటే మీరు కొన్న వాల్యూ మీద 10% మీకు ఫ్రీగా కంపెనీ కొంత ప్రోడక్ట్స్ ని మీ వాడుకోవడానికి ఇస్తుందండి. అలాగే ఇంకొక అద్భుతమైన అవకాశం అండి, 2 నుంచి 14వ తారీఖులో కొనుక్కుంటే సిఎన్సి ఆఫర్ అనేది కూడా ఉంటది. ఇది నిజంగా ప్రతి ఒక్క ఇంటికి అవసరమైన ప్లాన్ ఇది.
ఈ ఈ 2 నుంచి 14వ తారీఖులో కొనుక్కునేది మీరు జాయిన్ అయిన తర్వాత ఇంకొక బెటర్ జూమ్ లో కూడా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఆ ఆఫర్ ద్వారా 50 నుంచి 40-60% వరకు కూడా మీరు ప్రతి వస్తువు మీద డిస్కౌంట్ పొందే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మరి షేర్ చేసుకోవడానికి కూడా రిటైల్ ప్రాఫిట్ మార్జిన్ లో కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేసుకుంటే 30 to 60% పొందొచ్చు. మరి ఇన్ని రకాలు ఇస్తుంది. టోటల్ గా ఏంటంటే 9 రకాల ఆదాయాలను ఇస్తుందండి కంపెనీ. 9 రకాల ప్రమోషన్లు ఇస్తూ 9 రకాల ఆదాయాలను ఇస్తుంది. చూడండి, మీరు ఇక్కడ ఒక పాయింట్స్ రూపంలో, పీవీల రూపంలో మన బిజినెస్ ఉంటుందండి. క్యాలిక్యులేషన్ చేస్తారు మన కంపెనీ, మన క్యాలిక్యులేషన్ పీవీల రూపంలో బిజినెస్ ఉంటుందండి. ఫస్ట్ జాయిన్ అయిన వాళ్ళకి 5% గా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 5 to 16% వరకు కూడా మనకి పర్ఫార్మెన్స్ బోనస్ రూపంలో వస్తుంది. 33 రూపాయలకు ఒక పీవీ ఉంటుందండి. 100 రూపాయలు పర్చేజ్ చేస్తే మీకు 3 పీవీలు వస్తాయి. మీరు ఫస్ట్ జాయిన్ అవ్వగానే ఒక 5% గా జాయిన్ అయ్యి 1 నుంచి 599 పీవీలు బిజినెస్ చేస్తే 5% గా ఉంటారు. 600 పీవీ నుంచి 2399 పీవీలు చేస్తే 8% అవుతారు. తర్వాత 2400 నుంచి 5499 12% అవుతారు. 5500 పీవీలు చేస్తే కంపెనీ ఇచ్చేటటువంటి ఫస్ట్ ప్రమోషన్, ఒక బ్రాంచ్ డైరెక్టర్ ప్రమోషన్, మొదటి ప్రమోషన్ మీరు పొంది 16% ఆదాయంలోకి మీరు రావటం జరుగుతుంది డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకొక అవకాశం కూడా ఉంది దీంట్లో. ఇంకొక పథకం ఏంటంటే ఇక్కడ చూద్దాం. ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారండి. మీరు ఒకే బిల్లులో కనుక ఈ 8% 600 నుంచి 2399 కాకుండా మీరు ఎప్పుడైతే 282 పీవీ డైరెక్ట్ బిల్లింగ్ లో కనుక చేసుకోగలిగితే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. అలాగే 4500 పీవీ ఒకే మంత్ లో కనుక చేసుకుంటే ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ డైరెక్టర్ అయి కూడా ఫస్ట్ ప్రమోషన్ పొందవచ్చు. అక్యుములేషన్ లో పొందవచ్చు, లేదా ఫాస్ట్ స్టార్ట్ అంటే ఒకే నెలలోనూ పొందవచ్చు. అక్యుములేషన్ లో పొందే వాళ్ళకి ఏంటంటే మీకు పీవీలు యాడ్ అయిన లాస్ట్ మంత్ కూడా ఈ మంత్ లోకి యాడ్ అవుతాయి. అది తెలుసు కదా ఫ్రెండ్స్. లేదంటే ఒకే మంత్ లో అయినా పొందవచ్చు. మరి 2 రకాలుగా కూడా కంపెనీ మనకు అవకాశం ఇస్తుంది. ఇమ్మీడియట్ ప్రాఫిట్ 10 to 20% చెప్పుకున్నాం. పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% అనుకున్నాం. డైరెక్టర్ బోనస్ మీకు బ్రాంజ్ టు డియూసిడి అప్ టు ఫస్ట్ ప్రమోషన్ టు లాస్ట్ ప్రమోషన్ వరకు 15%. టీమ్ బిల్డింగ్ బోనస్ 3% ఫ్రమ్ బ్రాంజ్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ అద్భుతం అండి. ఏమండి, ఒక్క 10,000 పెట్టుబడి పెట్టి 2% వస్తే చాలని చెప్పేసి అని కొన్ని లక్షల కోట్ల మంది వ్యాపారాలు మొదలు పెట్టే వాళ్ళకి ఇక్కడ 18% బోనస్ వస్తుందండి. సిల్వర్ డైరెక్టర్ నుంచి డియూసిడి వరకు 18% బోనస్ అంటే అసలు ఏమన్నా అసలు మాటలకి, ఊహలకి అందుతుందండి? నాకైతే అందట్లేదండి. మరి ట్రావెల్ ఫండ్ అంటే మీ లగ్జరీ కారు, మీ కలల కారు, మీ ఫ్యామిలీ మొత్తం చక్కగా ప్రతి వీకెండ్స్ లో, ప్రతి ఫంక్షన్ కి, ప్రతి టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా కారులో వెళ్ళటానికి మీకు ఇక్కడ ఉపయోగపడుతుందండి. ₹1 ఖర్చు లేకుండా మీ టర్న్ ఓవర్ లో సిల్వర్ డైరెక్టర్ నుంచి డియూసిడి వరకు కంపెనీ మీ మంత్లీ టర్న్ ఓవర్ లో 3% మీ కంపెనీ ఇస్తుంది. సారీ, ట్రావెల్ ఫండ్ ఇది. ఫారెన్ ట్రిప్స్ ఫ్రెండ్స్, సారీ, ఫారెన్ ఫండ్ మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అంటే ఇప్పుడు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలనుకుంటే మరి మనం ఖర్చు పెట్టుకోవాలి కదా. మరి అది అందని ద్రాక్ష పండు లాగా ఉంటుందని చెప్పుకున్నాం. కంపెనీ ఇంటర్నేషనల్ ట్రిప్స్ ప్రతి సంవత్సరం 2 ట్రిప్స్ ఇస్తండి, సిల్వర్ డైరెక్టర్ నుంచి డియూసిడి వరకు. మరి ₹1 కూడా ఖర్చు లేకుండా మీరు వెళ్ళి రావచ్చు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఈ ఆగస్ట్ లో వియత్నాం వెళ్తున్నారు, కొంతమంది స్విట్జర్లాండ్ కూడా వెళ్తున్నారు, ఆల్రెడీ థాయిలాండ్ వెళ్ళొచ్చున్నారు. మిమ్మల్ని ఈ రోజు జాయిన్ అయిన ఫ్రెండ్స్, మరి మీరు కూడా వెళ్ళొచ్చు. కార్ ఫండ్ వస్తుందండి, 3% కార్ ఫండ్ వస్తుంది, సారీ 5% కార్ ఫండ్ వస్తుంది. హౌస్ ఫండ్ 3% వస్తుంది. ఎలైట్ క్లబ్ బోనస్ కంపెనీ టర్న్ ఓవర్ లో యూసిడి, డియూసిడి ఇద్దరికి కూడా మీకు 2% ఇవ్వటం జరుగుతుందండి. మరి 20 లక్షల వరకు అది పొందొచ్చు. ఇలాగా 9 రకాల ఇన్కమ్, 9 వేస్ ఆఫ్ ఇన్కమ్ ఉందండి. మరి అది ఎలా పొందొచ్చు అని అంటే 5500 పీవీ అక్యుములేషన్ ద్వారా మంత్లీ మీరు ఒక మంత్ కి బ్రాంచ్ డైరెక్టర్ అయితే ఒక 10,000 ఆదాయం. బ్రాంచ్ డైరెక్టర్ ఫస్ట్ ప్రమోషన్ తీసుకుంటే
ఓ 10,000 ఆదాయం పొందొచ్చు ఫ్రెండ్స్. అలాగే సెకండ్ ప్రమోషన్ సిల్వర్ డైరెక్టర్, మీరు మీ కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ని కనుక తయారు చేసుకుంటే చక్కగా 20,000 ఆదాయం పొందొచ్చు. అలాగే మూడో ప్రమోషన్ గోల్డ్ డైరెక్టర్, ఇద్దరిని బ్రాంజ్ డైరెక్టర్లు చేసుకుంటే 35,000 నుంచి 60,000 వరకు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతమైన ప్లాన్ ఏంటంటే మీరు ఒక్క నిమిషంలో తెలుసుకోబోతున్నారు. ఎగ్జైట్మెంట్ అనేది ఇక్కడ పటాపంచలు అయిపోతుంది మీకు. ఆ యొక్క ప్లాన్ విన్నారంటే అసలు ఈ రేతి నిద్ర కూడా పోరు. ఇంత సింపుల్ ఆ వెస్టేజ్ లో డబ్బులు సంపాదించడం అనొచ్చు. ఒక్క నిమిషంలో తెలుసుకోబోతున్నారు. మరి నలుగురు బ్రాంచ్ డైరెక్టర్లు చేసుకుని డైమండ్ డైరెక్టర్ అయితే 80,000 తీసుకోవచ్చు. ఇక్కడ మీకు సిల్వర్ డైరెక్టర్ దగ్గరేమో ఫారెన్ ఫండ్, ట్రావెల్ ఫండ్ వస్తుంది. స్టార్ డైరెక్టర్ 3 months మెయింటైన్ అయితే కార్ ఫండ్ వస్తుంది. అలాగే 6 months 6 బ్రాంచ్ డైరెక్టర్స్ కనుక మీరు క్రియేట్ చేసుకుని మీ అండర్ లో 3 months మెయింటైన్ అయితే హౌస్ ఫండ్ వస్తుంది. ఇలాగా కారు, ఇల్లు, ట్రావెల్ ఫండ్, ఈ 3 మీ కళల్ని నిజం చేసుకోవచ్చు ఇక్కడ. అలాగే 8 మంది అయితే యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్, కంపెనీ ఇచ్చే 7th ప్రమోషన్. నేను ఈ ప్రమోషన్ లో ఉన్నాను ఫ్రెండ్స్, యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్. ఇక మా గ్రేట్ మెంటర్, మై లైఫ్ కోచ్ 8వ ప్రమోషన్ డిసిడి ప్రమోషన్ లో ఉండి 6,70,000 తీసుకున్నారు, హైయెస్ట్ ఇన్కమ్. మరి ఇంకా చూడాలంటే మీకు ముందుంది. మరి సార్ అండర్ లోనే గ్రేట్ లీడర్ మన నాగేందర్ సార్ మరి ఎంత తీసుకున్నారంటే 9,50,000 తీసుకున్నారు. కంపెనీ ఇచ్చే 9 రకాల ఆదాయాల్ని 9 ప్రమోషన్లని తీసుకున్నారు. మన టీంలోనే మన రాజేష్ గారు అండర్లోనే మన గ్రేట్ లీడర్ నాగేందర్ సార్ 9,70,000 నెలకండి, సంవత్సరానికి ప్యాకేజ్ కాదండి. దయచేసి ఎవరు అలా అనుకోమాకండి. నెలకే. ఇవాళ ఇంకా ఏమేమి జరిగినాయో చూడండి. 1 year క్రౌన్ డైరెక్టర్, 1 year లో క్రౌన్ డైరెక్టర్ ప్లాన్. మీరు ఏమీ చేయకుండా సింపుల్ గా నెలకు 50,000 ఎలా వస్తాయి అనేది ఒక్క మాటలో తేలిపోతుందండి. ఇవాళ మీరు జాయిన్ అయ్యారండి. మీ వెల్ విషర్స్, మీ లైఫ్ లో మీకు నమ్మకమైన వ్యక్తుల్ని మీరు ఒక 6గురిని ఎంచుకొని ఈ 6x6 ప్లాన్ లో ఒక నెలకు 2,000 రూపాయలు కొనిపించుకుంటూ మీరు కొనుక్కుంటూ వాళ్ళ చేత కొనుగోలు జరిగేలాగా చేసుకుంటే ఒక 3 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ లో మీరు ఈ రోజు ఐడి తీసుకొని రేపు మార్నింగో లేకపోతే ఎల్లుండో స్టోర్కి వెళ్ళి మీరు పర్చేజ్ చేసుకున్నారు. ఒక 4 రోజులు వాడి ఈ బిజినెస్ ప్లాన్ తెలుసుకున్నారు కాబట్టి మీరు ఒక 6 పార్ట్నర్స్ ని ఎంచుకున్నారు. చక్కటి పార్ట్నర్స్ ని, మీలాగా తపన, కోరిక, తీరిక, ఓపిక ఉండి 10 మందికి హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళని ఒక 6 ఎంచుకున్నారు. 6 1 + 6 7 అయిందండి. తర్వాత 6 ఎంచుకున్నారు, 36 మంది అయ్యారు. తర్వాత వచ్చేసి 216 మంది అయ్యారు. తర్వాత 1,296 మంది అయ్యారు. ఈ 1,296 మంది కాస్త బిజినెస్ లో ఇన్వాల్వ్ అయితే ఒక నెలలో మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి ఎంత వస్తుందో తెలుసా అండి? నెలకు 40,000 వస్తాయండి. కేవలం ఒక్కొక్క వ్యక్తి 2,000 కొనుక్కుంటేనే ఒక 3 స్టెప్స్ లో ఇంప్రూవ్మెంట్ చేస్తే మీరు 2,000 కొనుక్కొని మీ డౌన్ లైనర్స్ అంటే మీ మాట నమ్మి బిజినెస్ లో జాయిన్ అయిన వాళ్ళు నెలకు 2,000 పర్చేజ్ చేసుకుంటే 40,000 వస్తాయండి. మరి ఇంకా ఈ 10,000 15,000కి ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు కష్టపడుతున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్. ఇంకా అంతకన్నా చెప్పగలిగింది ఏం లేదు. అలాగే 4th స్టెప్కి వెళ్తే ఇంకొక అద్భుతం ఏం జరుగుతుందంటే, మై డియర్ ఫ్రెండ్స్, నెలకి 3,10,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. అది కూడా మీరు నెక్స్ట్ తెలుసుకోవచ్చు. మరి ఇలాంటి ఇన్కమ్స్ తీసుకున్న వాళ్ళు మా టీమ్స్ లో చూడండి. ఇందాక నాగేందర్ గారి పేరు చెప్పాను మీకు, 9,28,000. ఇలాగ ఓల్డ్ ఇన్కమ్స్ కూడా ఇక్కడ మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. చూడండి, రాజేష్ గారు మాకు లీడర్, మా కోచ్ రాజేష్ సార్ 6,70,000 ఇన్కమ్. వీళ్ళందరూ కూడా వాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ ని మానేసి ఇక్కడే లైఫ్ ఉందని నమ్మి వర్క్ చేసి ఇంతటి మహోన్నతమైన ఉన్నత స్థాయి పొందినారు. ఇక్కడ చూడండి, ఇందాక నేను ప్రతి ఒక్కళ్ళు స్క్రీన్ చూడండి. 1,70,000 అని చెప్పాను కదా, సారీ 1,70,00,000, సారీ 1,70,00,000. సిద్ధార్థ్ సింగ్ గారు ఈ ఫోటో చూడండి. ఇది పాతది స్క్రీన్. ఇది అప్పటికి 1,18,55,000 తీసుకుంటున్నారు. ఇప్పుడు సుమారుగా 1,80,00,000 తీసుకుంటున్నారు. ఒక 10 నుంచి 12 కార్లు ఇప్పటికే లగ్జరీ కార్స్ ఉన్నాయని కంపెనీ ఇచ్చింది. డబ్బులు పెట్టి కొనుక్కునే కాదండి, లగ్జరీ కార్స్ అంటే ఆర్డీకి పైన రేంజ్ రోవర్స్ కానివ్వండి, జాగోర్ కానివ్వండి, ఇలాంటి
హై ఎండ్ మోడల్స్, పెద్ద పెద్ద కంపెనీలు, వరల్డ్ లో ఫేమస్ అయినటువంటి కార్లు 12 కార్లు ఉన్నాయి ఆయనకి. అన్ని ఇచ్చింది కంపెనీ. ఇంకా కొంటానే ఉంటాడు, ఎందుకంటే వస్తానే ఉంటది. చూడండి సుబ్బయ్య శెట్టి గారు 50 లక్షలకి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ కూడా ఎన్ని ఇన్కమ్స్ తీసుకున్నాయండి మన టీమ్స్ లో, మన పవర్ అకాడమీలో. చూడండి వీళ్ళందరూ కూడా చక్కగా మరి ఎంత ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. ఎన్ని పాతయి ఇంకా మారిపోయినాయి ఇప్పటికి. ఇక్కడికి ఇది మా ఫోటో అండి, మా ఫ్యామిలీ. ఇది చూడండి 1,59,000. 6 నెలల్లో ఒక రైతుగా వచ్చి మీ ముందుండి ఒక 9 నెలల్లో కంపెనీ ఇచ్చేటటువంటి 9 రకాల ఆదాయం పొంది మా మెంటర్ ఇచ్చిన సపోర్ట్ తోటి ఇవన్నీ నేను సాధించాను. 1,59,000. వీళ్ళందరూ కూడా జీవితాలను మార్చుకున్నారండి. అందరు కూడా మార్చుకున్నారు. కార్లు, బంగ్లాలు, విల్లాస్, ఇవన్నీ కూడా అద్భుతాలు, ఇన్ని కూడా అద్భుతాలే. మరి మీరు మీ టైంని పెట్టి, మనసు పెట్టి, మీరు మిమ్మల్ని స్పాన్సర్ చేసిన వ్యక్తుల్ని కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్ గా ఐడి తీసుకొని బిజినెస్ లోకి ఇన్వాల్వ్ అయ్యి జూమ్ ట్రైనింగ్స్ తీసుకొని ఓపెన్ మీటింగ్స్ కి అటెండ్ అయ్యి మీ కొలీగ్స్ ని, మీ రిలేటివ్స్ కి, మీకు ఎవరికైతే మీకు వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వాలనుకుంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటే చక్కగా ఈ బిజినెస్ లో మీరు ఇవన్నీ కూడా పొందొచ్చు. ఇందులో చేయాల్సింది మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, షో ద ప్లాన్ అండ్ స్పాన్సర్ అండ్ టీమ్ వర్క్. ఫస్ట్ మీరు చేయాల్సింది మీరు వాడండి ఫ్రెండ్స్. మీరు వాడి ఒక బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. మీరు ఒక వస్తువుకి ఒక బ్రాండ్ అంబాసిడర్. మీ బలాన్ని మీరు బయటకు తీయండి. ప్రతి మనిషికి ఒక బలం ఉంటది. మీరు ఒక రంగంలో మీరు రాణించగల కెపాసిటీ మీ దగ్గర ఉంది. దాన్ని ఏందో మీ మనసుకు మీరు బయటకు తీసుకొచ్చి ఇక్కడ మనసు పెట్టండి. అద్భుతం అనేది మీరే పొందుతారు. మీరు ఒక 10 మంది జీవితాలను మీరు మార్చగలుగుతారు. మీ బిజినెస్ కి మీరే ఓనర్స్. ఇంత కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలో మీరు పార్ట్నర్లుగా జాయిన్ అవటం అంటే ఒక సామాన్యమైన విషయం కాదు. మరి నిర్ణయం అయితే మీరే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. మరి మీ యొక్క అమూల్యమైన షేరింగ్ ఇవ్వాల్సిందిగా బ్యాక్ టు మై హోస్ట్ సాంబయ్య గారు ఆర్ శివ గారు. ఎవరు అవకాశం ఉంటే వాళ్ళు తీసుకొని షేరింగ్ తీసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఈ రోజు చక్కగా అటెండ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ ని సక్సెస్ చేసిన లీడర్స్ కి, వుడ్ బి లీడర్స్ కి, కొత్తగా అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. విష్ యూ వెల్త్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. సురేష్ గారు వెల్కమ్ సార్. ఎలా ఉంది సార్ ప్లాన్? ఎలా ఉంది సార్ వెస్టేజ్ ప్లాన్? బాగుంది సార్. మీకు నచ్చిందా సార్? నచ్చింది సార్, చాలా బాగుంది. మీరు ఏం చేస్తారు సార్? జాబా లేకపోతే బిజినెస్? నేను బజాజ్ ఫైనాన్స్ సార్ చేసేది. ఓకే షేర్ చేసుకోండి సార్. మీకు నచ్చిన అంశాన్ని షేర్ చేసుకొని మీరు ఏం చేయబోతున్నారు ఒక మాటలో చెప్పండి సార్. అంటే సార్ ఇప్పుడు ఎలాగో నేను సేల్స్ ఫీల్డ్ లో ఉన్నాను. సో ఈ సేల్స్ ఫీల్డ్ లోనే ఆటోమేటిక్ గా ఇప్పుడు అది చేసుకుంటే ఇది చేసుకోవచ్చు. అలా కొంచెం గ్రోత్ అంటూ అంటే నాకు తెలిసి మాక్సిమం ఇలాగా వెస్టేజ్ లో అంటే ఇక్కడ పట్టపట్ట బ్రాంచ్ లో తెలిసిన వాళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఆటోమేటిక్ గా ఇలా ఇంప్రూవ్మెంట్ ఉంది బాగా, ఇది బాగుంది, నువ్వు చేసుకుంటే కనుక కొంచెం సెటిల్ అవ్వచ్చు అనే విధంగా చెప్పారు. సో నేను దీనిలో స్టాండర్డ్ గా ఉండలేను కదా సార్, అంటే బజాజ్ ఫైనాన్స్ లోనే స్టాండర్డ్ గా చేయలేను కదా. ఎస్ సార్. ఇదైతే మీకు స్టాండర్డ్ అనిపించిందా సార్? మీకు నమ్మకం కలిగిందా? సో అందుకే మా సిస్టర్ ప్రిఫర్ చేశారు, ఓకే అని చెప్పి జాయిన్ అయిపోయాను. ఓకే సార్. రేపే బిజినెస్ ప్లాన్స్ అయితే బాగున్నాయి. ఓకే రేపే బిజినెస్ స్టార్ట్ చేయండి సార్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. దాని ప్లాన్ గురించి విన్నాను సార్, ఇవాళ నేను జాయిన్ అయ్యాను సార్. ఓకే మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. ఓకే ఎలా ఉందమ్మా ఈ రోజు ప్లాన్ షో? విన్నారు కదా మన బిజినెస్ ప్లాన్ షో, లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ. ఎలా ఉందమ్మా, మీకు ఎలా అనిపించింది? గుడ్ ఆప్షన్ అనిపించింది సార్ మాకైతే. సూపర్ అమ్మా. మరి త్వరగా స్టార్ట్ చేయండి అమ్మా. మరి మీ అప్లయన్స్ ఈ రోజు మేడం గారు చెప్పారు కదా, మేడం గారి సపోర్ట్ తోటి మేమందరం మంచి టీం, మందంతా కూడా హెల్దీ టీమ్ లోకి రాబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అమ్మా. చక్కగా స్టార్ట్ చేసి ఇన్వాల్వ్ అవ్వండి. ప్రతిరోజు జూమ్ కనెక్ట్ అవ్వండి. మీకు ప్రతిదీ కూడా పిన్ టు పిన్ తెలుసుకోవచ్చు. చక్కగా ఇంప్రూవ్మెంట్ తీసుకోవచ్చు అమ్మా. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే రైట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఆల్ ద బెస్ట్ అమ్మా. సార్ నా పేరు సునీత, అప్పాపురం నుంచి మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. నన్ను జాయిన్ చేశారు.
నాకు బాగా అర్థమైంది మీరు చెప్పిన ప్లాన్. ఓకే, నేను ఏం చేస్తుంటారమ్మా మీరు? స్టడీస్ చదువుకుంటున్నారా? చదువుకుంటూ ఉంటాను. వావ్, సూపర్. చేయొచ్చమ్మా బిజినెస్, స్టూడెంట్స్ కూడా చేసుకోవచ్చు కదా? అవును సార్. ఓకే అమ్మా, టచ్ లో ఉండండి అమ్మా. మన టీం నుంచి మీరు ఒక యూత్ ఐకాన్ గా కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే మనసు పెట్టాలమ్మా, నమ్మాలి. ప్లాన్ నచ్చిందా? బాగా అర్థమైందా? అర్థమైంది. ఓకే అమ్మా, ఓకే నాన్న. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అన్న, ఆల్ ద బెస్ట్ అమ్మా. చక్కగా బిజినెస్ చేయొచ్చు నువ్వు, మేము సపోర్ట్ ఉంటాము. శివ గారు ఉన్నారు, చక్కగా సపోర్ట్ చేస్తాం. సరేనా? అప్పాపురం నుంచి అద్భుతాలు క్రియేట్ చేయబోతున్నారు. అప్పాపురం అనే ఒక మారుమూల ఉన్న విలేజ్ నుంచి శివ గారు, సాంబయ్య గారు అద్భుతాలు చేయబోతున్నారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ లీడర్స్. కంగ్రాట్స్. నెక్స్ట్ ఫ్రెండ్ షేర్ చేసుకో, నెక్స్ట్ టీం నుంచి. గుడ్ ఈవినింగ్ సీతారామయ్య గారు, మా అప్లైన్ శివ గారు అండ్ టాప్ అప్లైన్ సీతారామ గారు. గుడ్ ఈవినింగ్. నేను సునీల్ మాట్లాడుతున్నాను. సార్ సునీల్, వెల్కమ్. 3 weeks అండి స్టార్ట్ చేసి వెయిట్ లాస్ ప్రొడక్ట్స్. రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా వచ్చాయి. 5 kgs లాస్ అయ్యాను. 3rd week రన్నింగ్. అండ్ నేను టీమ్ బిల్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ కస్టమర్స్ అందరూ పార్ట్స్ బిజినెస్ కి ఇంకా రావట్లేదు. ట్రై చేస్తున్నాను సార్ నా సైడ్ నుంచి బాగా. నైస్ సార్, నైస్. ముందు మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇంట్రెస్ట్ గా ప్రోడక్ట్ వాడారు, ప్రోడక్ట్ వాడి నచ్చి టీమ్ ను బిల్డ్ చేయడానికి సంకల్పం తీసుకున్నారు. ఎస్ సార్? అవును సార్. నైస్ సార్. తప్పకుండా సార్, మీరు ఈ మంత్ 12% కి టార్గెట్ పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. అవును సార్. కంపల్సరిగా మీరు రీచ్ అవుతారని చెప్పేసి నమ్ముతున్నాం సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్ సునీల్ గారు.